రోహిత్ వేముల తల్లి రాధిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని సీఎం నివాసంలో విజ్ఞప్తి చేశారు. కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని సీఎం హామీనిచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, హెచ్యూ పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసును మూసివేస్తున్నట్లుగా పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ కూడా రోహిత్ తల్లి రాధిక సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లుగా తెలుస్తోంది. ఏమి విజ్ఞప్తి చేశారు? ఆమె డిమాండ్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రోహిత్ వేముల తల్లి రాధిక కొద్దిసేపటి క్రితమే కలవడం జరిగింది. వారితో పాటుగా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో పాటుగా యూనివర్సిటీ నాయకులు కూడా ఉండడం జరిగింది. కేసు సంబంధించిన అంటే తమకు న్యాయం జరగాలి, ఎందుకంటే రోహిత్ వేముల చనిపోయిన కారణాలకు సంబంధించిన నిందితులు బయట ఉన్నారు, వారిపైన చర్యలు తీసుకోవాలని అనేక ఉద్యమాలు జరిగాయి. అందులో భాగంగా రాహుల్ గాంధీ ఒక రోజు నిరాహార దీక్ష కూడా అక్కడ ధర్నా చేసిన సందర్భం కూడా గుర్తు చేయడం జరిగింది. తమకు న్యాయం జరిగేలా చూడాలని కూడా విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేముల తల్లి రాధిక గారు. అదేవిధంగా కేసు పునర్విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే హామీ ఇవ్వడం జరిగింది. నిన్న పోలీసులు ఈ అంశంపైన కోర్టుకు ఇచ్చినటువంటి అంశాలపైన కూడా దీనిపైన పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు జరగాలి, ఎందుకంటే ఏకపక్షంగా తీసుకున్నారు ప్రభుత్వానికి. అదేవిధంగా పోలీసు అధికారులు కావాలని ఈ కేసును మూసివేసినట్టుగా అయితే కనబడుతుంది. అందుకోసం దీన్ని మళ్ళీ న్యాయ విచారణ జరిపించే విధంగా, అదేవిధంగా కేసు సంబంధించిన తదుపరి దర్యాప్తు అనుమతించాలని కూడా డీజీపీ కూడా నిన్న సాయంత్రం మేజిస్ట్రేట్ కు అభ్యర్థిస్తూ పిటిషన్ దాఖలు చేసిన సందర్భం అయితే కనబడుతుంది. సో ఏదైనప్పటికీ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినటువంటి వేముల ఆత్మహత్య, ఆ తర్వాత జరిగినటువంటి అనేకమైనటువంటి ఉద్యమాలు, అదేవిధంగా ప్రభుత్వం ఆ రోజు వ్యవహరించిన తీరు, అదేవిధంగా దళితుల పైన గిరిజనుల పైన జరుగుతున్నటువంటి దాడులు అన్నిటిపైన కూడా యూనివర్సిటీ కేంద్రంగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించినటువంటి కేసు 2016లో అది నమోదైంది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఇన్వెస్టిగేషన్స్ సంబంధించిన పూర్తి వివరాలు సేకరించారు. ఈ ఆత్మహత్య గల కారణాలు ఏంటిది, కుల వివక్షతకు గురై చనిపోయారా, ఈయనకు చనిపోవడానికి ప్రధాన కారకులు ఎవరు అన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేసినటువంటి పోలీసులు దీంట్లో కేవలం అంటే తన కులము ఎక్కడ బయటపడుతుందని ఆత్మహత్య చేసుకున్నాడని ఒక వాదనతోని పోలీసులు అయితే కోర్టుకు అప్పడబెట్టి ఇవ్వడం జరిగింది. దీనిపైన కూడా కేసును మూసివేయాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే రాత్రి పొద్దుపోయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ నేతలు, విద్యార్థులందరూ కూడా ఈ అంశంపైన తీవ్రంగా పరిగణించారు. కేసు సంబంధించిన తదుపరి దర్యాప్తు చేయాలని సంబంధించి మీరు మళ్ళీ కోర్టు మేజిస్ట్రేట్ కి అభ్యర్థించాలని కూడా డీజీపీ ఆదేశాలు జారీ చేయడంతో ఈ కేసు సంబంధించిన తదుపరి విచారణ దర్యాప్తుకు అనుమతించాలని మేజిస్ట్రేట్ కి అభ్యర్థిస్తూ డీజీపీ పిటిషన్ దాఖలు చేశారు. సాదిక్, అయితే ఈ రోహిత్ వేముల కులానికి సంబంధించి కూడా పలు ఆరోపణలు వస్తున్నాయి. ఆయన ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆ కులంకి సంబంధించిన టాపిక్ బయటపడుతుందని ఆయన ఆత్మహత్య చేసుకున్నారంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు హెచ్ఏ విద్యార్థులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆరోపణలకు సంబంధించి రోహిత్ వేముల తల్లి రాధిక ఏమైనా స్పందించారా? ఎందుకంటే దీంట్లో రాధిక ప్రధానంగా చూసినట్లయితే రోహిత్ వేముల తల్లిదండ్రులకు సంబంధించింది ఇంటర్ క్యాస్ట్ ఉన్నారు. అది ఏదైనప్పటికీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం తల్లి యొక్క వారసత్వం కానీ తండ్రి యొక్క వారసత్వం ఏదైనా తీసుకోవడానికి ఒక కొడుకులకు వారసులకు అవకాశం ఉన్నట్టుగా మనకు సుప్రీంకోర్టు గతంలో అనేక తీర్పులు ఇచ్చిన సందర్భం ఉంది. సో ఈ అంశం పైన కూడా తన సంబంధించినటువంటి క్యాస్ట్ ను తాను చెప్పుకోవడానికి అధికారం ఉంటుంది. ఆ సంబంధించినటువంటి విద్యలో ఆయన యొక్క రిజర్వేషన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందులో భాగంగానే ఈ సుప్రీంకోర్టు కూడా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కుల వివక్షకు గురి అయి కులం సంబంధించిన అంశంపైన కూడా ఈ రోహిత్ వేములకు చావుకు కారణమైన అంశాన్ని కూడా విద్యార్థులు మొదలొచ్చులు కూడా ఆరోపిస్తున్నారు. కావాలనే అప్పుడు వీసీ అదేవిధంగా కొన్ని విద్యా సంఘాలు ఈయన పైన కక్ష కట్టి చాలా ఆయనకు మానసిక క్షోభ చేశాయి. ఆత్మహత్యకు కారణాలు వారే అని కూడా అనేక ఆరోపణలు చేశారు. సో వేముల సంబంధించిన రోహిత్ వేముల సంబంధించినటువంటి
వాళ్ళ మిత్రులు కానీ వారి యొక్క కుటుంబ సభ్యులు కానీ వారి తల్లి రాధిక కూడా. సో ఈ అంశం పైన కూడా తీవ్రంగా పరిగణించడం జరిగింది. ఏకంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చి ధర్నా చేసిన పరిస్థితి కనబడుతుంది. రోహిత్ వేముల మృతికి కారణమైన వారిని శిక్షించాలి, వారిని బర్తరఫ్ చేయాలి, అదేవిధంగా దీనిపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా ఒక రోజంతా కూడా దీక్ష చేసిన సందర్భం ఉంది. కానీ పోలీసులు ఏకపక్షంగా నిన్న మేజిస్ట్రేట్కి ఇచ్చిన దానిపైన కూడా తీవ్రంగా పరిగణించినటువంటి సందర్భం ఉంది. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ తీసుకొని తదుపరి విచారణ జరిపించే విధంగా మేజిస్ట్రేట్ కు అప్పీల్ దాఖలు చేయాలని, పిటిషన్ దాఖలు చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేయడంతో ఇక పోలీసులు దిద్దుబాటు చర్యలో భాగంగా ఈ కార్యక్రమం ఉన్నది. అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రోహిత్ వేముల తల్లి రాధిక కలవడం అన్నది ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యార్థుల లోకం మాత్రం ఇప్పటికే రోహిత్ కు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేదాకా ఉద్యమం ఆపేది లేదని కూడా సెంట్రల్ యూనివర్సిటీ ఇతర విద్యా సంస్థలు కూడా ఆందోళన చేస్తున్నారు.